జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. ఫైనల్లీ ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసలు ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో ఇప్పటికీ వాళ్ళకే అర్థం కావట్లేదట. అసలు ఎవరికి తెలియలేదట. నిజంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తున్నారు అని. ఎందుకంటే పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ మామూలుగా ఉండగా అలా గనక ముందుగా వాళ్ళు ఇచ్చిండుంటే కొంచెం హింటుండుంచే ఒక రేంజ్ లో వాళ్ళు కూడా ఆ జగన్ అన్న వస్తున్నాడు, ఒక్కొక్కళ్ళని ఉతికారేస్తాం, ఇంకేముంటది, అసెంబ్లీలో పులి దిగుతుంది, సింహం దిగుతుంది, ఒక రేంజ్ లో ఉంటదని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు కదా. అలా వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కి, పేటీఎం బ్యాచ్ కి ముఖ్యంగా పాప ఇంటిమేషన్ లేదట. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదట వెళ్తాము అని. ఎందుకు అంటే వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇవి ప్లస్ ఆర్ మైనస్లు అంటూ వేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే గతంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు కదా. ఏం మాటలు అంటే, అసెంబ్లీలోకి అడుగు పెట్టే సమస్య లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఇంకా అసలు సమస్య లేదు అని చెప్పి తెగేసుకుని బయటకు వచ్చేసారు. మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు అందరికీ బాగా గుర్తుండుంటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ స్పీకర్ గారు వీళ్ళు కొంత గట్టిగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను ఒక్కసారి పరిచయం చేసిన తర్వాత ఇన్ని రోజులు 90 రోజులు లేదంటే 60 రోజులు ఏమో అనుకుంటా కంటిన్యూగా అసెంబ్లీ కనుక రాకపోతే, అసెంబ్లీ సెషన్స్ కనుక హాజరు కాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళు అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి గతంలో చెప్పారు. ఆ తర్వాత ఇంకేముంది, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పినటువంటి మొట్టమొదటిసారి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారు అంటే, అలాంటి సిగ్గు అలాంటి ఏం ఉండవు అనుకోండి, అన్ని తుడిసేసుకుని హ్యాపీగా వస్తారు. ఎందుకంటే కల్తీ లడ్డు విషయంలోనే అంతలా మీడియా, సోషల్ మీడియా, లేదంటే ఏమంటారు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఒక రేంజ్ లో వస్తుంటాయి. అయినా కూడా సిగ్గు లేకుండా అక్కడేం జరగల ఆఖరికి కొన్ని కోట్ల రూపాయలు హవాలా ద్వారా వెళ్ళాయి అనేటువంటి దాన్ని కూడా సిట్ నిర్ధారించింది. దాని గురించి కూడా కేసు నడుస్తుందంటే కూడా అబ్బాయి అసలు ఏం జరగల అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తారు. ఇకపోతే ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. ఎందుకు అంటే భయపెట్టారు. త్రిబుల్ రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు ఇద్దరూ కూడా ఒక రేంజ్లో భయపెట్టారని చెప్పాలి. అసలే ఇప్పుడు 151 నుంచి 11కు వచ్చింది. అసెంబ్లీకి వెళ్ళకపోతే మళ్ళీ అనర్హత వేటు వేస్తే మన పరువు పోద్ది, గెలవలేకపోయామా. ఎందుకంటే గతం కన్నా వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గంలోనే మెజారిటీ దాదాపు ఒక 20-30 వేలు తగ్గిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకేముంది, అమ్మో ఈసారి దెబ్బ గట్టిగానే పడిపోద్ది, ఇంకొకసారి ఈసారి గనక మనం వాళ్ళు అనర్హత వేటు వేసి మళ్ళీ మనల్ని ఎలక్షన్కి వెళ్ళమన్నారా, ఉన్న పరువు కూడా పోద్ది, రాజకీయ జీవితం సన్యాసం తీసుకోవడమే మన పని, ఇంకేముంది మనం 1000 కోట్లు దాచుకున్నవన్నీ కూడా మళ్ళీ కక్కిచ్చేస్తారు, మన వల్ల కాదు, ఏదో ఒక రకంగా వెళదామని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి. ఇదను అదను ఇంకొకటను మళ్ళీ అక్కడికి వచ్చి ఫ్లెకార్డులు పట్టుకుని లోపలికి వెళ్ళి కొంచెం అడావుడి చేసి బయటకు వచ్చేసారు లాస్ట్ ఇయర్ యాజ్ ఇట్ ఈజ్గా. సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి ఏం మోకం పెట్టుకెళ్ళాలంటే బయటికి దొంగతనంగా వెళ్ళారు కాబట్టి, ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు అలాగే వెళ్తున్నారు, దొంగతనంగా లోపలికి వెళ్ళడం, సంతకం పెట్టేయడం, వచ్చేయడం, ఇవి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం అలా వెళ్ళారుగా. అందుకనే ఏదో ఒక సొల్లు చెప్తూనో ఏదో ఒకటి అదో ఇదో అని చెప్పటం రావటం. కరెక్ట్గా మీరు చూస్తే ఈ 2-3 రోజుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్స్కి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది అనుకున్నటువంటి లాస్ట్ ఇయర్ కూడా అలాగే వచ్చారు. మళ్ళీ ఈసారి కూడా డెఫినెట్ గా పడుతుంది అనుకునేటువంటి టైంకి మళ్ళీ అడుగు పెట్టారు. ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక, ఎందుకంటే పెద్ద విషయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పుంటారు. అలాంటి వాటిలో మాట తిప్పం, మడమ తిప్పం, తొక్క తిప్పం, తోలు తిప్పం అంటారు కదా, అవన్నీ ఉండవు. అక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అంతా ప్లకార్డులు పట్టుకుని మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మాట్లాడతాం, ఎవరన్నా మాట్లాడద్దని చెప్పి అసెంబ్లీలో చెప్పారా చెప్పండి? ఎవరు చెప్పలేదుగా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అదే పెట్టుకుని వస్తారు. పోనీ సరే మీరు రండి అంటే ఆయన వచ్చేటువంటి అవకాశం కూడా ఆయనకి లేదు, ఆయనకి మొహం చెల్లట్ల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని చెప్పి శబదాలు చేసినటువంటి నాయకులు ఆయన పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఆయనని టార్గెట్ గా చేసుకుని ఆయన అసలు పార్టీయే కాదు, ఆయన అసలు నాయకుడే కాదన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. తీరా చూస్తే అదే అసెంబ్లీలో ఆయన కూర్చున్నాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడిపోయేలా పరిస్థితి వచ్చింది. ఎవరైతే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ మాట మాట్లాడారో కనీసం అసెంబ్లీ చుట్టుపక్కల కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ప్రజలే చాలా మంచి తీర్పిచ్చి వాళ్ళ రాజకీయ జీవితమే సమాధి కట్టేసినటువంటి పరిస్థితి అయింది. మరి ఇంకేముంటది?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మొహం ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా కూర్చుని మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ఆఖరికి ఆయన ఫోటో చూస్తేనే దడదడలు పుట్టి హైకోర్టుకి సుప్రీంకోర్టులకి వెనకాల ఉండి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిది ఎదురుగుండా ఉంటే ఇదే ఇంకా ఇది పడిపోద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒకటి అడావడి చేసి అక్కడికి వెళ్ళి ఇదిగో మేము రావటం అనేది జరగదు, మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మీరు కావాలంటే కరెక్ట్గా చూసుకోండి, మళ్ళీ ఎప్పుడైతే అనర్హత వేటు పడుతుంది ఇన్ని రోజులు రాకపోతే అనుకుంటారో మళ్ళీ ఏదో ఒక సొల్లు చెప్పి మళ్ళీ వస్తాడు ఆయన. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాకపోతే అప్పుడు అడగండి. మధ్యలోనూ ఇంకొకసారి ఏదో ఒక టైంలో ఒకసారి వచ్చి వెళ్ళిపోవటం అనేది మాత్రం పక్కా. అంతేగాని అసెంబ్లీలోకి వచ్చి కూర్చుని మాట్లాడి ఏదైతే ఇప్పుడు ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి, అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి అని చెప్తున్నారో దాని మీద అయినా సరే మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఎలివేషన్స్ ఇచ్చేటువంటి పేటీఎం బ్యాచ్ సవాల్గా తీసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క రోజైనా సరే అసెంబ్లీకి వచ్చి ఇదిగో మీరు చేసినటువంటి అరాచకాలు ఇవి, దీని మీద చర్చకు పెడదాము అని అంటే 100కి 100% కల్తీ మద్యం మీద కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినటువంటి మంచి పనుల గురించి చెడ్డ పనుల గురించి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత గతంలో చేసినటువంటి తిరుపతి లడ్డు గురించి, మద్యం గురించి, లేదంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్లు నడుస్తుంటే ఏ మద్యానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా హవాలాల ద్వారా చేసినటువంటి ఆట గురించి కావచ్చు, భూముల గురించి కావచ్చు, ఇవన్నిటి గురించి ఒక్కసారి చర్చకు వచ్చేటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టే ఆయన అసెంబ్లీకి రావట్లా. ఎందుకు అంటే ఇంకొకటి కూడా చెప్తా. చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు కొంతమంది నోరేసుకుని పడిపోయాడు, నా బొచ్చిగాడు, నా పీకుడిగాడు, ఆడేం పీకుతాడు, ఈడేం పీకుతాడు, ఆడేంటి ఈడేంటి అని చెప్పి కొన్ని హావభావాలు కూడా చాలా దారుణమైనటువంటి హావభావాలు ఇచ్చినటువంటి పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నటువంటి టైంలో చాలా బాగా రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరూ లేరు. నిజంగా కర్మ ఎంత అద్భుతంగా ఇస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరైతే ఇష్టానుసారం నోరేసుకుని పడిపోయారో వాళ్ళందరినీ నోళ్లు కుట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేశారు ప్రజలందరూ కూడా. కానీ ఎవరైతే ఆ నోరు తెరిచి సరిగ్గా మాట్లాడలేనటువంటి వ్యక్తులు ఉంటారో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, వాళ్ళని మాత్రం అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, జనాలకు కానీ పైన ఉన్నటువంటి వాడికి కానీ, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా ఎలాగో నోరు తెరుచుకుని మాట్లాడలేరు, వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండాలంటే ఫలానా వ్యక్తుల్ని మాత్రమే డిసైడ్ చేసుకుని 11 నెంబర్ మాత్రమే పంపించినటువంటి ఘనత ఆ 11 మందిలో కూడా ఎవరు గట్టిగా మాట్లాడలేనటువంటి వ్యక్తుల్ని మాత్రమే చూసి పంపించారంటే ఆలోచించండి. రాష్ట్రం మొత్తంలో వాళ్ళని మాత్రమే వెతికి పంపించారంటే ఆగండి, చూసుకోండి. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. ఒక వ్యక్తిని తిట్టాలన్నా అది కూడా రాసుకుని 1కి 4 సార్లు దాంట్లో కూడా తప్పులు చదువుతూ మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించారంటే ఆలోచించండి. అందుకనే వెనకాల నోరేసుకుని పడిపోయేటువంటి బ్యాచ్ లేరు, వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఇంకెందుకులే మనకు వద్దులే బాబు, వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్లకు వాళ్ళు 151 మంది ఉన్నారు, ఇంకేముంది 164 మంది ఉన్నారు, మనం ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి, వద్దులే అని చెప్పి తప్పించుకుని తిరగటం తప్ప ఈ 5 ఏళ్ళు డెఫినెట్ గా ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఇకపోతే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అనర్హత వేటు పడుతుందేమో అని తప్ప ఇంకొక దానికి ఆయనకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదనే చెప్పేయచ్చు.